హాయ్ అండి, నమస్తే. క్రిస్మస్ కదా, ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా మాయిస్ట్గా, స్పాంజీగా ఉంటుంది. టేస్ట్ కూడా బేకరీలో ఉన్నట్టే ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ క్రిస్మస్కి ఇంకా న్యూ ఇయర్కి ఇంట్లో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ప్లమ్ కేక్కి మెయిన్గా కావాల్సినవి డ్రై ఫ్రూట్సే. నేను తీసుకున్నానే తీసుకోవాలి అని రూల్ ఏం లేదు. అలా అని ఇందులో లేనివి కూడా తీసుకోవచ్చు. ఏవైనా సరే మీకు అవైలబుల్లో ఉన్నవే 4 రకాల డ్రై ఫ్రూట్స్ అయితే చాలు. ఇన్నైతే అవసరం లేదు. అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి 1 కప్ అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ కోసం ఆరెంజెస్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ప్లేస్లో మీరు గ్రేప్ జ్యూస్ అన్నా వేయచ్చు, వాటర్ మెలన్ జ్యూస్ అన్నా వేయచ్చు. ఫ్రెష్ జ్యూసే చేసుకోవాల్సిన పని లేదు. మనకి రెడీమేడ్గా దొరికేవి ఉంటాయి కదా, పల్పీ ఆరెంజ్, ఇలాంటి జ్యూసులు ఉంటాయి కదా, అవన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్రెష్ ఆరెంజెస్తో జ్యూస్ తీస్తున్నాను. ఈ విధంగా 3 ఆరెంజ్లు కట్ చేసుకొని 1/2 కప్ అయ్యే వరకు జ్యూస్ తీసుకోవాలి. అందులో ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు, ఓన్లీ ఆరెంజ్ నుండి వచ్చిన జ్యూసే. ఈ విధంగా ఒక బౌల్లో 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ ఎందుకంటే మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ జ్యూస్లోనే సోక్ చేస్తాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కాజు, ఇంకా 2 టేబుల్ స్పూన్లు కట్ చేసుకున్న బాదం, 1 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, ఇంకా 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టూటీ ఫ్రూటీ, 1 టేబుల్ స్పూన్ రెడ్ టూటీ ఫ్రూటీ, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ టూటీ ఫ్రూటీ. ఇన్ని వేయాలని ఏం లేదు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేయచ్చు. తర్వాత పంకిన్ సీడ్స్ తీసి ముక్కలుగా కట్ చేసుకున్న డేట్స్ 1 2 టేబుల్ స్పూన్లు. మీ దగ్గర ఉంటే బ్లాక్ కిస్మిస్ కూడా వేయండి, నా దగ్గర లేదు, ఎండు ద్రాక్ష వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ అన్నా సోక్ చేసుకోవచ్చు. మీ దగ్గర టైం లేదంటే 2 to 3 hours అన్నా నానబెట్టుకొని పక్కన ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 2-3 hours పక్కన మూత పెట్టుకొని ఉంచండి. ఇప్పుడు క్యారమెల్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని 1/3 కప్ షుగర్ వేసుకోండి. ఇంకా వాటర్ ఏమీ వేయవలసిన పని లేదు, షుగరే వేసుకోండి. 1/3 వేసేయకండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకోండి. షుగర్ క్యారమలైజ్ అవ్వాలి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇలాగా వాటర్ ఏమీ వేయకుండా షుగర్ పాకంలాగా పట్టుకోవాలి. ఇలాగా మాడినవ్వకండి, కలుపుతూనే ఉండండి, షుగర్ త్వరగా మాడిపోతుంది. ఈ విధంగా పాకంలాగా వచ్చాక 1/4 కప్పు వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. వాటర్ అంతా ఒకేసారి వేయొద్దు, కొంచెం కొంచెంగా వేసుకొని కలపండి. 1/4 కప్పు వాటర్ పడుతుంది. ఇలాగా వేసుకొని షుగర్ సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, క్యారమెల్ సిరప్ లాగా. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా మాడకుండా చూసుకోండి, కలుపుతూనే ఉండండి, త్వరగా మాడిపోతుంది. ఒకవేళ క్యారమెల్ సిరప్ మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు కేక్, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేసుకున్న ఈ సాస్ని పక్కన ఒక గిన్నెలోకి వేసుకొని అది పూర్తిగా చల్లారయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 1/4 కప్ తీసుకున్నాను షుగరు, అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకోండి. మిగతా షుగర్ క్యారమెల్ చేసుకోండి. తర్వాత పక్కన పెట్టుకున్న షుగర్ ఉంది కదా, అది మిక్సీ జార్లో వేసుకొని అందులో 2 యాలకులు, ఇంకా 2 లవంగాలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర డ్రై జింజర్ పౌడర్, ఇంకా సినమన్ పౌడర్ ఉంటే ఇవి స్కిప్ చేసేయచ్చు, డైరెక్ట్గా ఆ పౌడర్స్ కలిపేయచ్చు. ఒకవేళ లేకపోతే నేను చెప్పి ఈ విధంగా చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్నాక అందులో 1/4 కప్పు ఆయిల్ వేయండి. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేయండి. ఫ్లేవర్ ఉన్న ఆయిల్స్ అయితే అస్సలు వేయకండి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు పాలు వేయండి. కాచి చల్లారిన పాలు వేయండి. మళ్ళీ ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోండి. సిల్కీగా పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ టెక్స్చర్ వస్తే చాలు, అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మనం బ్యాటర్ కలిపిలోపు ప్రీహీట్ చేసుకోండి. మీరు ఏది ఇందులో చేస్తున్నారో అది. నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. బ్యాటర్ కలిపిలోపు అందులో ఒక స్టాండ్ పెట్టుకొని కుక్కర్ని ప్రీహీట్కి వదిలేసాను. బ్యాటర్ కలిపేలోపు ప్రీహీట్ అయిపోతుంది.
ఇప్పుడు ఇందులో 1 కప్ మైదా, ఇంకా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, 1 కప్ మైదాలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం మర్చిపోకండి. ఒక 2 టీ స్పూన్లు కోకో పౌడర్ వేయండి. ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. సాల్ట్ మాత్రం వేసుకోండి మర్చిపోకుండా. ఇవన్నీ మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 4 అవర్స్ తర్వాత కేక్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా మిక్స్ చేసుకొని కలుపుకొని, మీకు కుదిరితే ఓవర్ నైట్ అన్నా సోక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను. 2 అవర్స్ అయినా పర్లేదు. ఇప్పుడు జల్లిచ్చి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, ఈ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఆ మైదా పిండిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఒకవేళ మీకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో రాలేదు అనుకుంటే అంతా ఒక డైరెక్షన్లో కలుపుకోండి. లేకపోతే విస్కర్తో కలుపుకోండి. విస్కర్తో కలుపుకున్నా కానీ పిండి అంతా బాగా కలుస్తుంది. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకోండి. ఒకవేళ మీకు రాకపోతే కనుక అంతా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. తర్వాత కలుపుకున్నాక ముందే క్యారమిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా సాస్, అది ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా షుగర్, మసాలాలు, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ అలాగే కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకుంటే ఏమవుతుందంటే ఎక్కడన్నా లంప్స్ ఉన్నా ఉండలున్నా త్వరగా బాగా కలుస్తుంది. ప్లమ్ కేక్ బ్యాటర్ నార్మల్ కేక్ బ్యాటర్ లాగా ఉండదు. మనం చాలా డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి. ప్లమ్ కేక్ ఎసెన్స్ కూడా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. ఇంకా రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెనీలా ఎసెన్స్ వేసాను. ఒకసారి కలుపుకున్నాక అందులోనే వెనిగర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వెనిగర్ లేకపోతే ఆ ప్లేస్లో 1 టీ స్పూన్ నిమ్మరసం అన్నా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం కేక్ టిన్ ప్రిపేర్ చేసుకుందాం. కేక్ టిన్లో ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ వేసుకోవచ్చు. ఒకవేళ బటర్ పేపర్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ విధంగా కేక్ టిన్కి అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మైదాతో డస్ట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మైదా చుట్టూ వేసుకొని డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్తో పని లేదు. బ్యాటర్ అంతా ఈ డస్ట్ చేసుకున్న కేక్ టిన్లోకి స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్గా వచ్చేలాగా. బ్యాటర్ వేసుకున్నాక ఒకసారి 2 సార్లు ట్యాప్ చేస్తే సరిపోతుంది. పైనుండి డ్రై ఫ్రూట్స్ మైదాలో డస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇది బేక్ అయ్యే ప్రాసెస్లో పైనుండి వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కిందకి వెళ్ళిపోతాయి. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ డస్ట్ చేసుకొని పైన వేసుకుంటే అవి అలా ఉండిపోతుంది. దీన్ని ఒక 30 to 45 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. తర్వాత బేక్ అయిందో లేదో చూడడానికి ఇలాగ నైఫ్ గుచ్చి ఆ నైఫ్ క్లీన్గా వస్తే బేక్ అయిపోయినట్టు. ఏమైనా బ్యాటర్ అంటుకుంటే ఇంకొక 10 మినిట్స్ వదిలేయండి. అంతే అండి, ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. కొంచెం ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది, కానీ చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది. నేను చెప్పిన ఈ విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కట్ చేసి కూడా చూపిస్తాను ఎంత స్పాంజీగా వచ్చింది అనేది. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. ఆ డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్లో సోక్ అయ్యి చాలా మాయిస్ట్గా ఉంటాయి. ఎలా షైన్ అవుతున్నాయో చూసారా. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు బేకరీలో కొనుక్కున్నట్టే ఉంటుంది. ఈ కేక్ బేకరీలో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. మీరే ఇంట్లో ఈజీగా చేసుకోండి. ఈ క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ పార్టీకి మీ చేతులతో మీ ఇంట్లో వాళ్ళకి మీరే చేసి పెట్టండి. వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా కుకింగ్ ఇంకా బేకింగ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకొక స్పెషల్ రెసిపీతో వస్తాను. బాయ్.